మన కోసం వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వము మాకు పర్మిట్ చేస్తామని చెప్పేసి ఒకటి స్టాండింగ్ ఆర్డర్ని వృద్ధి మాకు ఇలా చాలా అన్యాయం చేశారు. మరి ఇప్పుడున్న ఉద్యోగులకు మాకు స్టాండింగ్ ఆర్డర్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాల కోసమే ఈరోజు మేము 9వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాము. దాదాపు 8వ తారీఖు నాడు చాలు చేసిన సమ్మెను ఇవాళ 16వ తారీఖు అంటే దాదాపు 9 రోజులు అయినప్పటికీ కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదు. మరి దాంతోపాటు సమ్మె నుంచి విరమించకపోతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి మేము అట్లాంటి భయభ్రాంతులకు భయపడకుండా ఏడికైతే గాడికైతుంది అన్న ఉద్దేశంతో మేము ఏపీఎస్ గురువులు సాధించుకునేంత వరకు ఈ సమ్మెను మేము ఎటువంటి ఆపకుండా మేము కొనసాగిస్తాము. అలాగే మాకు దాదాపు 10 సంఘాలు అండగా ఉండే నిన్నటి వరకు. నిన్ననే ఒక 3 సంఘాలు తప్పుకున్నాయి. అది ఏ విధంగా అంటే మరి బట్టి విక్రమార్క గారు వాళ్ళకు ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పేసి చెప్పడం వల్ల ఆ 3 సంఘాలు తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వాళ్ళు మరి ఆ విధంగా సైడ్ అయిపోయారు 3 సంఘాలు. మరి మాకు ఈ ఏబిఎస్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఏడికైనా తెగించి కొట్లాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అన్మన్ కార్మికులు కూడా సిఎల్ కార్మికులు అన్మన్ కార్మికులను కూడా ఆర్టిజన్గా కూడా గుర్తించాలి. వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఆల్రెడీ ఎస్పీడీసీలో వాళ్ళని గుర్తించారు. అప్పుడే మాకు ఆర్టిజన్లా గుర్తించినప్పుడు మరి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా గుర్తించలేదు. కాబట్టి వాళ్ళని కూడా ఆర్టిజన్గా గుర్తించాలి. ఇంకా అలాగే పీస్ రేట్ కార్మికులు ఎస్బీఐ కార్మికులు వాళ్ళని కూడా 11 జీవో ప్రకారం వాళ్ళని కూడా తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు కిష్టవాడ్ అన్న, నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్. ఉమ్మడి జిల్లా అడ్వైజర్ను జాక్ అడ్వైజర్ను. అయితే మా యొక్క కోరికలు గొంతమ్మ కోరికలు కావండి. ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారండి, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మన బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు పాదయాత్రలో భాగంగా మన యొక్క ప్రభుత్వం రాగానే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చారు. ఆ యొక్క మాట ప్రకారంగానే మేము 26,000 పైచిలకు ఆర్టిజన్ కుటుంబాలు ప్లస్ అదేవిధంగా మా యొక్క బంధువులను అందరినీ కూడా కలిపి మా యొక్క ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవడం జరిగింది, ఓట్లు వేయించడం జరిగింది. వాళ్ళను నమ్మి మాకు మార్పు జరుగుతుందనే ఉద్దేశంతో. కాబట్టి మేము కోరుతున్న విషయం ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన హామీని మాత్రమే నెరవేర్చమంటున్నామండి. మాకు 10,000 20,000 జీతాన్ని మేము పెంచమంటలేము. మాకు ఏపీఎస్పీ రూల్స్ కల్పించండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. అంతకుమించి మేము ఏం కోరుతలేము సార్. గొంతమ్మ కోరికలు ఏం కోరుతలేము. కొత్తగా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చమంటున్నామే తప్ప మేము ఎలాంటి డిమాండ్స్ వేరే ఇంకా అదనపు డిమాండ్స్లు ఏం అడగడం లేదు. మాకు ఏపీఎస్పీ రూల్స్ కావాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. మాకు రెగ్యులర్ ఉద్యోగికి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ వస్తున్నాయో ఆ రకంగా మాకు చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి 33 జిల్లాల్లో ఈ యొక్క నిరవధిక సమ్మె 9వ రోజు శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా మేము కోరేది ఒకటి ఏమిటంటే మా యొక్క గత 20-25 సంవత్సరాలు అవుతుందండి మేము చేయబట్టి. నా యొక్క ఏజ్ వచ్చేసి 51 సంవత్సరం. నా జీవితాన్ని సంస్థ కోసం శ్రమించి రేపన్నా ఎప్పుడైనా నా జీవితంలో వెలుగులు నిండుతాయి, నా కుటుంబానికి వెలుగులు నిండుతాయని ఇటు ఆర్టిజన్లు, అటు అన్మెన్ కార్మికులు, అదేవిధంగా పీస్ రేట్ వర్కర్సు, కంప్యూటర్ ఆపరేటర్లు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నామండి. కానీ ఇంతవరకు కూడా మా శ్రమను ధారపోసాము, మా యొక్క ఏజ్ను కూడా ధారపోసి ఇప్పటి వరకు కూడా మేము ఇంకా సంస్థ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నామే తప్ప మేము ఎలాంటి చర్యలు కూడా మేము పోవడం లేదండి. మేము ఒక్కటే కోరుతున్నాం సార్, ఇప్పటికైనా మేము రిటైర్మెంట్కి వచ్చినాము, మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయండి. మేము రిటైర్మెంట్ అయితే ₹1 రాదు, మాకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లేవు. దయచేసి హెల్త్ బెనిఫిట్స్ మరి రెగ్యులర్గా వాళ్ళకు వచ్చేటటువంటి ఏపీఎస్పీ రూల్స్ పర్మనెంట్ చేసి మరి ఇంతవరకు వచ్చినటువంటి ఇంత ఏజ్కి వచ్చినామండి, మాకు ఒక పేరు అనేది లేదు, ఒక స్థిరత్వం అనేది లేదు.
ఏం పేరుతోటి పిలవాలి, ఇంటికాడ ఏం పేరు చెప్పుకోవాలనేటటువంటి మీడియా అంటేనే ప్రభుత్వానికి వారధిగా నిలిచేటటువంటి సంస్థలు కాబట్టి మీ ద్వారా మా యొక్క బతుకులు మారుతాయన్న ఆశాభావం మాకుంది. కూడా తెలియపడం జరిగింది. మాకు మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే డిపార్ట్మెంట్లో మమ్మల్ని విలీనం చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం.